హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ప్లీజ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ముందుగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. అంచు ఉన్నవైపు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా అయితే వదులుకున్నాను. ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ షోల్డర్ విత్, 2 ఇంచెస్ నెక్ విత్ కోసం, అలాగే 2.5 ఇంచెస్ నెక్ డీప్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఆమ్ రౌండ్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని క్రాస్గా కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకుంటాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. 4 ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అలాగే నడుము దగ్గర కూడా అదే 6 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నానండి. మెయిన్ డాట్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి షోల్డర్స్ దగ్గరగా. ఈ మార్కింగ్స్ అన్నిటిని లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు క్రాస్గా కింద వైపు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నానండి. నెక్ కూడా డ్రా చేసుకున్నాను వీ షేప్లో. వీడియోలో చూపించే విధంగా కటింగ్ మొత్తం చేసుకున్నానండి. ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా. అలాగే కట్స్ కూడా ఎక్కడెక్కడ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక టక్ అనేది పెట్టుకున్నాను. షోల్డర్ దగ్గర మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అయితే పెట్టుకున్నానండి. ఇది మెయిన్ డాట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా 2.5 ఇంచెస్ తోటే మార్కింగ్ చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ని బట్టే ఫ్రంట్లో ఆమ్ రౌండ్ తీసుకోవడం కోసం కొంచెం లోతు తీసుకుంటాం కదా, మార్కింగ్ అయితే చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ విత్ తోటి ఇలా రౌండ్ షేప్లో. ఇప్పుడు ఈ క్లాత్ అనేది కింద వైపు మొత్తం డిజైన్ వచ్చిందండి. పై వైపున ప్లెయిన్గా బుటీస్ వచ్చాయి. ఈ డాల్ బొమ్మ అనేది ఫ్రంట్లో కొంచెం కనిపించే విధంగా, అంటే ఒక డాల్ మాత్రమే ఫ్రంట్కి కనిపించే, చెస్ట్ దగ్గర కనిపించే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ డాల్ ఉంది కదా, ఆ డాల్ అనేది ఫ్రంట్ వైపు, పాప డ్రెస్ ఫ్రంట్ వైపు వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకున్నానండి డాల్ వరకే. అలాగే కింద వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్, పై వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. మిగతాదంతా కింద వైపు పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ కూడా కొంచెం డిజైన్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్లో యోక్ పార్ట్ తీసేసిన తర్వాత 20 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఆ 20 ఇంచెస్ని క్లాత్ పైన మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాను. ఈ క్లాత్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇన్ ఫ్యూచర్లో కూడా పనికి రావాలని చెప్పేసి ఒక 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నానండి. ఎక్స్ట్రా అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. పై వైపున కింద వైపున లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ మనం ఎంతైతే వదిలామో అక్కడ ఒక కట్ అనేది పెట్టుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అర్థం కావడం కోసం. అలాగే ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ ఎంతైతే ఉందో అంత కట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ కోసం కింద వైపు ఉన్న క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి హ్యాండ్కి సరిపోయే విధంగా. అలాగే 2 హ్యాండ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్వ్ షేప్లో కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. లైనింగ్ క్లాత్ అనేది ఫ్రంట్ బ్యాక్ 2 కలిసి ఉన్నాయి కదండి, దాన్ని నేను విడదీయడం కోసం కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మిడిల్కి యోక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం కోసం మెయిన్ క్లాత్ పైన రివర్స్లో లైనింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా లైనింగ్ పెట్టుకొని నెక్ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. నెక్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ తిప్పుతానండి. అలాగే మెయిన్ డాట్ స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ అయితే ఉంటుంది. వెడల్పు ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటానండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్కి ఫ్రంట్ సైడ్ ఇలా లైనింగ్ పెట్టుకొని నెక్, అలాగే ఉక్సులు కాజాల కోసం క్లాత్ వదిలేసాం కదా హాఫ్ ఇంచ్ అనేది, అది స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో కూడా బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకొని అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి. ఈ క్లాత్ని ఇలా రివర్స్ తిప్పుకోవడం వల్ల మనం ఎక్స్ట్రా అనేది మళ్ళీ క్లాత్ సైడ్కి జాయింట్స్ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం ఉండదు. ఉక్సులు కాజాలు స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనం జిప్ అయినా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు అండి. అందుకని చెప్పి నేనైతే ఈ ఫ్రాక్కి జిప్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. అందుకని చెప్పేసి క్లాత్ అనేది ఇలా రివర్స్ తిప్పుకునే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ క్లాత్ని జాయింట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత లేస్ అయితే అటాచ్ చేసుకున్నానండి నెక్కి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకొని ఉన్న క్లాత్ మొత్తం ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్కి కూడా నేను చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలా ప్లీట్స్ పెట్టుకొని హ్యాండ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను.
కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఆ క్లాత్ వరకు ప్లెయిన్గా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. అక్కడ స్టిచ్చింగ్ పడుతుంది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా చివర నుంచి చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్లీట్స్ అనేవి ఎగ్జాక్ట్గా మిడిల్ వరకు వస్తాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. క్లాత్ని చెక్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లీట్స్ అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. రెండో వైపు కూడా అదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా పీకో అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే పీకో చేశాను స్టిచ్చింగ్ నీట్గా ఉండడం కోసం. అలాగే కింద వైపు మనం ఎక్స్ట్రా అనేది ఒక 5 ఇంచెస్ వదిలేసాం కదా, ఆ క్లాత్ని వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. లాస్ట్ వరకు కూడా కింద వైపు ముందుగానే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం గ్యాప్ అనేది ఒక 2 ఇంచెస్ వదులుకోవాలండి ఖర్చుల కోసం. అలాగే ఇప్పుడు చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కోసం స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో కూడా అదేవిధంగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. ఒక 1 ఇంచ్ అయితే ఉంటాయి, అంతకు మించి అయితే ఉండవు ఈ ప్లీట్స్. దాని విడ్త్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా గ్యాప్ కోసం వదిలేసాం కదా ఖర్చులు, ఆ ఖర్చుల దగ్గర మాత్రం ప్లెయిన్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మిడిల్కి ఒక టక్ పెట్టుకోవాలి. ఈ మిడిల్కి టక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ప్లీట్స్ అనేవి కూడా అన్ని వైపులా సమానంగా, అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా రెండు వైపులా కూడా అదే విధంగా ఒకే విడ్త్లో వస్తాయని చెప్పేసి ఇలా నేనైతే కట్స్ అయితే పెట్టుకున్నానండి. ఈ కట్స్ దగ్గరికి మనం పెట్టుకున్న ప్లీట్స్ అనేవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చే వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. రెండు వైపులా మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కూడా అదే విధంగా అటాచ్ అయితే చేసుకోవాలండి. ఈ కుట్ అనేది మిడిల్లో వెళ్ళే విధంగా వీడియోలో చూపించే విధంగా క్లాత్ పైన నేను ఎలాగైతే లైనింగ్ అటాచ్ చేశానో అదే విధంగా అటాచ్ అయితే చేసుకోవాలి. పై వైపున చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వీడియో అయితే చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు సైడ్కి నాడాలు స్టిచ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా ఒక క్లాత్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. దీన్ని కట్ చేసుకొని రివర్స్ తిప్పుకుంటున్నాను. రివర్స్ తిప్పుకొని సైడ్స్కి అయితే అటాచ్ చేసుకుంటున్నానండి. సైడ్ పిల్లలకి కంఫర్ట్గా ఉండడానికి మనం బొందులు స్టిచ్ చేస్తాం కదా, వాటి కోసం అని చెప్పేసి ఇలా వేసిన తర్వాత ముందుగా లైనింగ్ అయితే లోపల వైపుకు స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి కింద వైపు. అలాగే మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా జాయింట్ అయితే వేసుకొని సైడ్స్ అయితే జాయింట్ చేసుకున్నానండి. ఇన్విజిబుల్గా ఉండే విధంగా పిల్లలకు కుచ్చుకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రాక్ అయితే నేను వీడియో చేశానండి. ఎవరికైనా వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.